హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్‌లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. ఇస్కాన్ నాయకుడు చిన్మయ్ దాస్ గారు కూడా అరెస్ట్ అవ్వడం మొత్తం కూడా తీవ్ర స్థాయిలో సంచలనంగా మారింది. అయితే బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకు ఈ వివాదాలు జరుగుతున్నాయి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, బంగ్లాదేశ్‌లో హిందువులపైన దాడులు జరగడం మనం చూస్తున్నాం సార్. ఆయన ఇస్కాన్ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ గారు కూడా అరెస్ట్ అయ్యారు. అది కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక్కడ చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? మీరేం చెప్తారు సార్? మీ ఒపీనియన్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాల విషయంలో గానీ, హిందూ సంప్రదాయ విషయంలో గానీ, మునుపటి కంటే ఇప్పుడు విశ్వగురువుగా, విశ్వ యోగా దేశముగా అవతరిస్తున్న భారతదేశము అన్ని దగ్గరలో కూడా విస్తరిస్తూ దీని యొక్క గొప్పతనాన్ని వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హైందవ సిద్ధాంతం కూడా మెల్లమెల్లగా వృద్ధి చెందుతోంది. ఒక విధంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారు 2014లో అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఇది కాస్త పెరిగిందని చెప్పొచ్చు. అంటే ధైర్యంగా హిందువులు ఉండగలుగుతున్నారని చెప్పొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే రథయాత్ర సందర్భంలో గానీ, లేదా పుష్కరాల సందర్భంలో గానీ, లేదా బ్రహ్మోత్సవాల సందర్భంలో గానీ, వివిధ దేశాల్లో ఆయా దేశాల్లో ఉండే దేవాలయాలకు అనుగుణంగా అక్కడ వాళ్ళు ఉత్సవాలు చేసుకోవడం, అక్కడ ఉండే స్థానికులు అంటే ఆ దేశస్థులు కూడా రష్యా కానీ, జర్మనీలో కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, ఉత్తర అమెరికా ఖండం కాంటినెంట్లు కానీ, సౌత్ అమెరికా కాంటినెంట్లు కానీ, అక్కడక్కడ కూడా ఈ ఎస్పెషల్లీ ఇస్కాన్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ సంస్థ అది మరి కాస్త వీళ్ళందరికన్నా ముందుగానే విస్తరణ ప్రారంభించింది. హైందవ సిద్ధాంతంలోనూ అలాగే జగద్గురు కృష్ణం వందే జగద్గురు అంటారు. ఆయన్ని జగద్గురువుగా భావించి విశ్వగురువుగా భారతదేశం అవతరించడానికి పునాది వేసింది మాత్రం నిజంగా మహానుభావుడు శ్రీల ప్రభుపాదులు వారి ఇస్కాన్ వ్యవస్థాపకులు. సో దాని తర్వాత హిందూ సిద్ధాంతం కూడా అక్కడక్కడ వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ భారతదేశం దగ్గరికి వచ్చేసరికి మనకి పాకిస్తాన్ ఉంది, ఇటువైపు బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ని తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. ఎందుకంటే సేమ్ ఆ బంగ్లా ఏది వ్యవహారం ఉందో అది అట్లాగే విడిపోయింది, పాకిస్తాన్ కూడా అలాగే విడిపోయింది. సో ఈ రెండు కూడా ముస్లిం మత రాజ్యాలు. సో మొన్న అక్కడ యువత ఎప్పుడైతే తిరగబడి ప్రెసిడెంట్నే కూడా ఆవిడ హసీనాని, షేక్ హసీనాని ఆవిడ కూడా మట్టు పెట్టడానికి ప్రయత్నం చేశారో ఆవిడ ప్రాణభయంతో భారతదేశానికి వచ్చి తలదాచుకుంది. అసలు ప్రపంచంలో ఉండే చాలా దేశాలతో పోల్చితే భారతదేశం అత్యంత సెక్యూర్డ్గా ప్రదేశం. చాలామంది ఓవర్ యాక్షన్తో ఇక్కడ సెక్యూరిటీ లేదు, అమెరికన్ లాంటి వాళ్ళు లేదంటే ఆవిడెవరు సానియా మీర్జా లాంటి వాళ్ళు ఇక్కడ ఇది లేదు అని చెప్పిన సందర్భాలకి నెటిజన్స్ ఏ విధంగా ట్రోల్స్ చేశారంటే, అమ్మా నువ్వు ఇండియా వస్తే ఎట్లా ఉంటావు నీ డ్రెస్సింగ్ సెన్స్, అదే పాకిస్తాన్ వెళ్తే కంప్లీట్ బురకాతో ఉంటావు తల్లి, ఎక్కడ ఫ్రీడమ్ ఉందో ఒకసారి నువ్వే ఆలోచించుకో అని నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని రాబోయే రోజుల్లో నా పిల్లలు ఇక్కడ సేఫ్టీగా ఉండగలరా లేదా అని భయం వేస్తుందని చెప్పి అమెరికాని గారు ట్వీట్ చేస్తే, బాబు నిజమే, నీకు అంత భయంగా ఉన్నప్పుడు మరి ఈ దేశంలో ఎందుకు ఉండడం, వెళ్ళిపో. అది కాక తమలాంటి మహా నటులు ఒక అదే దేవాలయం ఏదో మన ద్వాదశ జ్యోతిలింగాలు ఏదో జ్యోతిలింగం వెళ్ళినప్పుడు చెప్పులతో వెళ్ళాడంట అక్కడ షూటింగ్ పర్పస్లో. మరి అది మీ సంస్కారం అన్నట్టు కూడా కొంతమంది ట్రోల్స్ చేశారు. అప్పుడులో మీకు బాగా వైరల్ అయింది, మీరు చూసారో లేదు. సో ఇట్లాగా ఉన్న దేశంలో కూడా ఇక్కడే సెక్యూర్గా ఉంది. వీళ్ళు చాలామంది సోకాల్డ్ దుబాయ్ వెళ్ళాం అలాగ ఉంది, ఇక్కడ ఉందంట, అక్కడ వెళ్ళండి, అక్కడ తోక జాడించిన నోటుకొచ్చిన వేసుకొని ఎక్కడ పడితే అక్కడ ఊసేయడం, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోవడం, సిగ్నల్ పాటించకపోవడం అక్కడ చేయమనండి. వాళ్ళ ప్రతిపత్తి గల దేశంలోనే ఉంటున్నా కూడా అక్కడ చేయమనండి, చేయలేరు. ఈవెన్ అరబ్ షేక్లు కూడా ఒక దగ్గర ఎక్కడో హిందూ దేశం సంబంధించి ఒక శివాలయం ఓపెన్ చేసి వాళ్ళకి అక్కడ అందరితో పాటు వచ్చి పూజలు చేయడం, ఇవన్నీ కూడా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒక విధంగా హిందూ దేవాలయాల మీద వాటి మీద కక్షగట్టి తగ్గించాలని కూడా ప్రయత్నం చేస్తారు కదా. ఎప్పుడైతే అక్కడ దేశం యొక్క మనుగడకి ఇబ్బంది కలిగిందో శ్రీలంక లాగా బంగ్లాదేశ్ కూడా, ఏదైనా పేద దేశాలు కూడా అలాగే ఉంటాయి, మనిషిని పీక్కునే పరిస్థితులు వస్తుంటాయి. అలాంటి సందర్భంలో ఇంకా ప్రెసిడెంట్ మీద అటాక్ చేయడం, అందరూ
ఎదురు తిరగడం, మిలిటరీని కూడా ఎదిరించడం అన్నీ జరిగిన తర్వాత మొత్తానికి ఈ యువత నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కాంప్రమైజ్ మిలిటరీతో ఎందుకు గొడవ మనలో మనకని చెప్పి కాంప్రమైజ్ చేసి ఒక చీఫ్ అడ్వైజర్గా మహమ్మద్ యూనస్ అనే ఒక పెద్ద ఆయన నియమించారు. ప్రస్తుతానికి ఒక మిలిటరీ దీంట్లో ఉన్నా కూడా ఒక స్వయం ప్రతిపత్తిలా ప్రస్తుతం నడుస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో కుదురుకోలేదు. ఇదే అదనంగా చూసుకొని చాలా మంది ఇదే మన ఓన్లీ కేవలం ముస్లిం దేశం కాబట్టి వీళ్ళే ఉండి మిగతా వాళ్ళ మీద దాడులు చేద్దామని స్టార్ట్ చేశారు. చాలా దేవాలయాలు ఇప్పుడు చిట్టగాంగు అని ఉంటుంది. చిట్టగాంగులో ఒక ఫేమస్ దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం దాడులు అంతెందుకండి, మన దగ్గరే జరుగుతున్నాయిగా ముత్యాలమ్మ గుడి, హనుమాన్ టెంపుల్, ఇంకో దగ్గర కూడా ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు? లౌకిక రాజ్యం అని అంటారు. ఇక్కడ ఎవడు మాట్లాడి ఇంక అక్కడ బెటరు. అక్కడ ఇలా అన్ని జరుగుతుంటే ఆయన ఎవరు, చిన్మయ కృష్ణదాస్ ఆయన పేరు, ఆయన ఇస్కాన్ సంబంధించిన ఆయన ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని ఆయన ఖండిస్తే ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. హిందువులు కూడా ఓచుకోత కోస్తున్నారు. ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు కూడా ఒకటే గవర్నమెంట్ అనౌన్స్ చేశారు. ఏంటని, ఇక్కడ ఉండాలని ఉండొచ్చు, వెళ్ళిపోయాను వెళ్ళిపోవచ్చు అంటే చాలా మంది వెళ్ళిపోయారు. కొంతమంది లేదు, మేము ఈ గడ్డ మీద పుట్టాం, మాది ఇదే దేశం అనుకుని ఉన్నారు. ఈ రోజుకి అంత మంచి సానుభూతి మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. సో అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేశారు, అక్కడ నివసిస్తున్న వాళ్ళని ఓచకోత కోసారు. వెళ్తారా అని అప్పట్లోనే సుమారుగా 2 కోట్ల మందిని చంపేశారు. 2 crores దేశ విభజన సమయంలో. అంటే మనకి లెక్కకు వచ్చింది, ఇది లెక్కకు రాని విన్నాం. ఒక్కొక్కరు ప్రాణాలు, ఆడవాళ్ళు, పసిపిల్లలు ఆ నది దాటుకొని వస్తే వచ్చారు, రాలేక వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టేసి. ఇంకా మరి ఆ మధ్యకాలంలో గోపీచంద్ గారి సినిమా ఒకటి వచ్చింది, సాహసం అని. మా తాతగారి ఆస్తి అక్కడ, నిధి ఎక్కడ ఉందనుకుని ఆయన వెళ్తాడు. సో అది కథగా తీసుకున్న అలాంటి జీవితాలు కోకొల్లలు. సో విభజన జరిగినప్పుడు సుమారుగా 32% ఎంతో ఉన్న హిందువులు ఈరోజు 2%కి ఎంతో ఉన్నారండి పాకిస్తాన్. అదే విభజన సమయంలో భారతదేశంలో ఉన్న హిందువులు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో చూడండి. సో ఇప్పుడు ఎక్కడ సెక్యూర్గా ఉంది, ఏ దేశం భద్రత కల్పిస్తుంది అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి? ఒక భారతదేశం. సో అక్కడ కూడా అలా జరగడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా అందరూ కోరుకున్నది ఏంటంటే, పక్క రాష్ట్రంలో మన హిందువులకి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో అది మీరు ఖచ్చితంగా ఖండించాల్సిన పరిస్థితి ఆసనమైందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చాలామంది విజ్ఞప్తులు ఇస్తున్నారు. కోర్స్ అలా అన్నప్పుడు కొంతమంది మేధావులు, కొంతమంది నటులు, దర్శకులు ఉన్నారు కదా, పేర్లు అనవసరం. వాళ్ళకు ఇప్పుడు హిందువుల మీద ఇంతకు ఓచుకోలు జరుగుతున్నప్పుడు ఎవడు నోరెత్తడు, మాట్లాడు. ఎక్కడైనా వేరే మతస్థుడు ఒక్క మాట అనేసరికి మాత్రం ఎక్కడో విదేశాల్లో షూటింగ్ చేసుకున్నాడు కూడా సెపరేట్గా వీడియో చేసి పెట్టేస్తున్నాడు. అదేం ఆనందమో తెలియదు. ఇప్పుడు మాట్లాడమనండి ఒక్కొక్కడిని, ఎందుకు మాట్లాడరు? నేను వాళ్ళ పేరు కూడా ఎత్తట్లేదు, ఎందుకో తెలుసా? అది వాళ్ళకి అర్థమవుతుంది ఎవరంటే అనేది. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. మరి ఎంత సెక్యులరు అంత ఇన్ని మాట్లాడతారు కదా, ఓన్లీ భారతదేశంలో ఉన్న వాళ్ళే రక్షిస్తేనే మీకు మానవత్వమా? ప్రపంచ దేశాల వల్ల ఎవరేమైపోయినా వాళ్ళు మనుషులు కాదా? అప్పుడు లేదా మీకు మానవత్వం? సో ఇట్లాంటివి మత ఘర్షణలు సహజం. కాకపోతే మిగతా దేశాల్లో ఉండే మిగతా వాళ్ళని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మనుషులు మనుషులా చూడాలి. ఎంత చదువుకున్నా కూడా రాజ్యాంగాలు రచించుకొని